విజయవాడలో పెద్ద మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాన్ వచ్చేసి రామ్ చరణ్ గారిని కలవడానికి కోసం ఎగ్జైట్మెంట్తో తన దగ్గరికి అయితే వెళ్ళాడు. అంటే వెళ్ళిన వెంటనే రామ్ చరణ్ గారికి ఎవరైతే పర్సనల్ బాడీ గార్డ్ అయితే ఉన్నాడో కెవిన్ కుంట, తను వచ్చేసి తనని ఒక్క చేతితో లేపుకొని పైకి ఎత్తేసి తీసుకొని వెళ్ళిపోయాడు ముందుకి. ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఎందుకు ఇట్లా ఫారెన్ వాళ్ళని పెట్టుకున్నాడు బాడీ గార్డ్ గా. ఇప్పుడు మన ఫారెన్ వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఎందుకు పైసలు ఇచ్చాడు, రోజుకి ఇన్ని లక్షలు అని చెప్పి ఎందుకు ఇస్తున్నాడు, ఎవరైనా దగ్గరికి వస్తే మనల్ని అదుపులో పెట్టి దూరం పెట్టడానికే. వాళ్ళకి ఏంటి, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, అభిమానంతో వెళ్తున్న అభిమానికి ఆ విధంగా పైకెత్తేస్తే ఏమైనా అయితే ఆ గ్యాప్లా ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎందుకంటే ఆ కెవిన్కి అనే పర్సన్కి తెలియదు వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పి. తను వేరే వాళ్ళు పర్సనల్గా విఐపీలకి బాడీ గార్డ్స్గా ఉన్న వాళ్ళకి, థ్రెడ్స్ ఉన్న వాళ్ళకి ఉన్న బాడీ గార్డ్స్కి ఉన్న వాళ్ళే పర్సన్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్క పర్సన్ కూడా ఒక థ్రెట్ లాగానే భావిస్తారు వాళ్ళు. దాన్ని లేపి పైకి ఎత్తేయడం వల్ల చాలా మంది అయితే దాని మీద మన ఇండియన్ వాళ్ళని పెట్టుకోవచ్చు కదా, అసలు ఎటువంటి మన కల్చర్ తెలియకుండా వాళ్ళని పెట్టుకొని ఇలాంటి చేయడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే తీసుకొని వెళ్ళి ఎత్తేయడం అనేది మామూలు విషయం కూడా కాదు కదా. ఆ తర్వాత రామ్ చరణ్ గారు దాన్ని పిలిపించుకొని కలవడం, ఫోటో దిగారు కూడా. బట్ సో ఈ కెవిన్ అనే పర్సన్ కూడా తర్వాత మందలించడం అయితే తెలుస్తుంది. అలా కాదు, వాళ్ళ అభిమానులు వాళ్ళకి అంతగా నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆపితే చాలు అని చెప్పి. బట్ తను ఎక్స్ట్రీమ్గా వెళ్ళి అయితే చేయడం అనేది చాలా మందికి అయితే నచ్చలేదు. ఇది మీకు ఎలా అనిపించింది?